నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వేచి చూసే ధోరణితో ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఏఏఐ అధికారుల్లో కదలిక వచ్చింది. వరంగల్ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఏఏఐ అధికారుల్లో కదలిక వచ్చింది. ఎయిర్పోర్ట్స్ నిర్మాణానికి వీలుగా ప్రస్తుతం ఉన్న 700 ఎకరాల భూమికి అదనంగా 253 ఎకరాలు కేటాయిస్తూ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందుగానే మునుపటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన జిఎంఆర్ ఎయిర్పోర్ట్తో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. భూమి కేటాయింపు ఉత్తర్వుల నేపథ్యంలో ఏఏఐ అధికారులు వరంగల్ విమానాశ్రయం పరిస్థితులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. కానీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో అయోమయం నెలకొంది. విమానాశ్రయ నిర్మాణం కోసం పరిశీలన చేశారా, మరేదైనా కారణాలతో సర్వే చేశారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. విమానాశ్రయాన్ని దశలవారీగా విస్తరించాలని మునుపటి ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఏటీఆర్ స్థాయి చిన్న విమానాల రాకపోకలకు వీలుగా నిర్మించాలనుకున్నారు. దీనికి అనుగుణంగా మునుపటి ప్రభుత్వం 253 ఎకరాలను కేటాయించింది. అయితే కనీసం 400 ఎకరాలు కావాలని ఏఏఐ అధికారులు తమ నివేదికలో స్పష్టం చేశారు. విస్తరణకు సుమారు 1200 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. అంత మొత్తాన్ని ఖర్చు చేసేందుకు అప్పటి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదని అధికారులు చెబుతున్నారు. 400 కోట్ల నుంచి 500 కోట్లతో విమానాల రాకపోకలకు ఏర్పాట్లు చేయాలని చెప్పడమే కాకుండా ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు స్పష్టం చేసింది. నిజానికి ఒకేసారి నిర్మాణాన్ని చేపట్టడమే అన్ని రకాలుగా ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయ నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేసినా ఏ స్థాయిలో అన్నది నిర్ణయించాల్సి ఉంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వరంగల్ విమానాశ్రయం వ్యవహారాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. పూర్తి స్థాయిలో అభివృద్ధా లేక మునుపటి ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందరికి వెళ్లడమా అన్నది ఇప్పుడు ఖరారవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై సమీక్షించేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల బృందం త్వరలో రాష్ట్రానికి రానున్నట్టు సమాచారం. ఆ బృందం వరంగల్లోని ప్రస్తుతం ఎయిర్ స్ట్రిప్ను పరిశీలించడంతో పాటు ఉన్నతాధికారులతో చర్చలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో జూన్ 5వ తేదీ తర్వాత తెరిపినిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిశాయి. అయితే ఈ నెలాఖరులో 4-5 రోజులు ఎండలు కొంతమేర పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజులు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు ఉంటాయని సూచించింది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 22వ తేదీ వరకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సమయంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఒక్కసారిగా కుండపోత వర్షాలు సంభవిస్తుంటాయి. ప్రస్తుతం తీవ్రమైన ఎండలు లేనప్పటికీ ఏప్రిల్లో నమోదైన రికార్డు స్థాయి ఎండలు ఇప్పుడు ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఏడాది గరిష్టంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు నైరుతి రుతుపవనాల ఆగమనానికి సానుకూల పరిస్థితులు ఏర్పడడంతో ఒకదాని వెంట ఒకటి ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి. మే 31న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 2వ వారం నుంచి ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. వీటి కారణంగా హనుమకొండలో 41.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా 11.3 డిగ్రీలు తగ్గి 30 డిగ్రీలకు పడిపోయింది. ఇదే తీరులో రామగుండంలో సాధారణం కన్నా 9.2, హైదరాబాద్లో 7.9, మెదక్లో 7.3, నిజామాబాద్ 6.8, ఖమ్మం 5.1, మహబూబ్ నగర్ 5, ఆదిలాబాద్ 4.9 డిగ్రీలు తగ్గాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోనూ భారీగా తగ్గుదల కనిపిస్తుంది. మార్చి నుంచి మే 18
18 వరకు రాష్ట్రంలో 51.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 66.4 మిల్లీమీటర్లు నమోదైంది. 23 జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువగా వానలు కురిశాయి. అయితే ఈ నెలాఖరులో 4-5 రోజులు ఎండలు కొంతమేర పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ భావిస్తుంది. రాజధాని నగరం శనివారం మరోమారు జలమయమైంది. సాయంత్రం ముంచెత్తిన వర్షానికి ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోని షేర్లింగంపల్లిలో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హయత్ నగర్లో 5.6, ఉప్పల్ 4.7, రామంతాపూర్ 4.7 సెంటీమీటర్ల వర్షం పడింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోకి వచ్చే అనేక ప్రాంతాల్లో గంట పాటు భారీగా వాన కురిసింది. హైదరాబాద్లోని ప్రధాన రహదారులు వాగులను తలపించాయి. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలో పలు చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. వనపర్తి, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాల్లోనూ ఓ మోస్తారుగా వర్షాలు పడ్డాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టు నుంచి నవంబర్ చివరి వరకు 4 నెలల కాలంలోనే 1300 ఫోన్లను ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. అయితే రోజుకు సగటున 10కి పైగా ఫోన్లపై నిఘా ఉంచినట్లు తేలింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా రహస్యంగా సాగిన ఈ దందాను నవంబర్ నెలాఖరున ముగించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీన్ని బట్టి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చడంపైనే ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు బృందం శ్రద్ధ వహించినట్లు వెల్లడవుతుంది. శాసనసభ ఎన్నికలు నవంబర్ 30న జరిగిన సంగతి తెలిసిందే. అలా ఎన్నికలు ముగిసిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ సైతం ఆగిపోయినట్లు గుర్తించారు. బీఆర్ఎస్ అభ్యర్థులపై పోటీ చేసిన ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచడం, వారి అనుచరుల కార్యకలాపాలని పసిగట్టడం, వారికి ఆర్థిక వనరులు అందకుండా నియంత్రించడం, వీలు కుదిరితే బీఆర్ఎస్కు అనుకూలంగా మార్చడం లాంటి వ్యవహారాలపై ప్రభాకర్ రావు బృందం దృష్టి పెట్టినట్లు తేలింది. పలు చోట్ల బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలకు చెందిన సొమ్మును జప్తు చేయగలిగినట్లు తెలుస్తుంది. ఆ ఎన్నికల వేళ హైదరాబాద్ సహా శివార్లలో కోట్ల సొమ్మును పట్టుకున్నారు. 1300 ఫోన్లపై నిఘా ఉంచినట్లు దర్యాప్తు క్రమంలో వెల్లడి కావడంతో తదుపరి అంకంపై హైదరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. ఆయా బాధితులకు సమాచారం ఇస్తూ వారితో వాంగ్మూలాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. చట్టవిరుద్ధంగా ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా జరిగిన నష్టం గురించి బాధితులతో చెప్పిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నిందితులు అంగీకరించినా వాటి పర్యవసానాలను న్యాయస్థానం ముందు ఉంచాల్సిన అవసరం దర్యాప్తు అధికారులపైనే ఉంది. ఇందులో బాధిత వాంగ్మూలాలే కీలకం కావడంతో ఈ ప్రక్రియపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గ్రేటర్లో ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచుకునే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. జూన్ 15 నాటికి నగరంలో 150 కొత్త బస్సులు రోడ్లపైకి తీసుకొచ్చే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటిల్లో 125 మెట్రో డీలక్స్లు, 25 ఎలక్ట్రిక్ బస్సులు ఉండనున్నాయి. వీటిని విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. గ్రేటర్లో దశల వారీగా 450 ఎలక్ట్రిక్ బస్సులు తెస్తామని ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే ఎలక్ట్రిక్ బస్సుల రాక ఆలస్యం అవుతుండటంతో ఈలోపు డీజిల్ బస్సులను సమకూర్చుకోవడంపై టీఎస్ఆర్టీసీ దృష్టి సారించింది. గ్రేటర్లో మహాలక్ష్మి ఉచిత ప్రయాణాలతో సిటీ బస్సుల్లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 20 లక్షలకు పెరిగింది. ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ రెట్టింపు కావడంతో నగర ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త బస్సులపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. గ్రేటర్ జోన్లో ఆర్టీసీ ప్రస్తుతం 2900 బస్సులు నడుపుతూ రోజు 20 లక్షల మందికి సేవలందిస్తుంది. 2024 డిసెంబర్ నాటికి గ్రేటర్ జోన్లో బస్సుల సంఖ్య 3500కు పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ సహకారంతో జూన్ 15 నాటికి నగరంలో 150 కొత్త బస్సులు రోడ్లపైకి తీసుకొచ్చే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటిలో 125 మెట్రో డీలక్స్ బస్సులు, 25 ఎలక్ట్రిక్ బస్సులు ఉండనున్నట్లు తెలుస్తుంది. జూన్లో వచ్చే 125 మెట్రో డీలక్స్ బస్సుల్లో 2x2 సీటింగ్ సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. బస్సుల సంఖ్య పెరిగితే రోజువారీ ప్రయాణికుల సంఖ్య 30 లక్షలకు చేరే అవకాశం ఉంటుందని ఆర్టీసీ భావిస్తుంది. ప్రధానంగా శివారు ప్రాంతాలు విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాలను కలుపుతూ ఆర్టీసీ బస్సుల రూట్ మ్యాప్లను అందుబాటులోకి తేవాల్సి ఉందన్నారు. ఫలితంగా రోడ్లపై సొంత వాహనాల రద్దీని కొంతమేర తగ్గించే అవకాశాలుంటాయని రవాణా రంగ నిపుణులు
అంచనా వేస్తున్నారు. ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా బస్సులు లేకపోవడంతో గ్రేటర్ల ప్రైవేట్ వాహనాల సంఖ్య పెరుగుతుందన్నారు. వీటి పెరుగుదలతో ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయని, ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయంటున్నారు. నగరంలో ఆర్టీసీ బస్సుల వేలలు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. కార్యాలయాలు ఉన్న సమయంలో బస్సుల సంఖ్య తక్కువగా ఉండడం, రద్దీ ఎక్కువగా ఉండడంతో చాలామంది బస్సులు ఎక్కడం లేదు. ప్రధానంగా రాత్రి సమయాల్లో బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. రాత్రి 9 గంటల తర్వాత ప్రధాన మార్గాల్లో సర్వీసులు ఆపివేయడంతో చేసేదేమీ లేక ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల సంస్థ ఆదాయానికి గండిపడుతుంది. అలాగే కొత్త మార్గాల్లో కూడా బస్సులను నడిపితే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఆవల నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డు కోసం అటవీ భూముల సేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవడంతో మునుపటి ప్రతిపాదన దరఖాస్తులు రద్దు అయినట్టు సమాచారం. ముఖ్యంగా నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ భూసేకరణలో జాప్యం ఇందుకు ఒక కారణం. రీజనల్ రింగు రోడ్డు కోసం అటవీ భూసేకరణ ఆలస్యమవుతుంది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవడంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తులు రద్దు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. రీజనల్ రింగు రోడ్డు దక్షిణ భాగంలోని కొంత నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వెళ్లేలా అలైన్మెంట్ను రూపొందించారు. దక్షిణ భాగాన్ని చౌటుప్పల్, ఆమనగల్లు, షాద్నగర్, సంగారెడ్డి మీదుగా సుమారు 186 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ భూమిని సేకరించేందుకు కేంద్ర, రాష్ట్ర అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి అధికారులు దరఖాస్తు సమర్పించినప్పటికీ అది తిరస్కరణకు గురైంది. ఈ లోపు దరఖాస్తు గడువు తీరిపోయిందని సమాచారం. రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశం సందర్భంగా నర్సాపూర్ అటవీ భూసేకరణ అంశం తెరపైకి వచ్చింది. మెదక్ జిల్లా నర్సాపూర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలోని 79 హెక్టార్ల భూమిని రీజనల్ రింగ్ రోడ్డు కోసం సేకరించాల్సి ఉంది. తూప్రాన్, శివంపేట, నర్సాపూర్ మండలాల పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు రహదారి నిర్మించాలని అధికారులు అలైన్మెంట్ రూపొందించారు. ఆ ప్రతిపాదనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి లభించింది. భూసేకరణ కోసం అటవీ శాఖకు రెవెన్యూ అధికారులు 2023 మార్చి నెలలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అధికారులు ఇచ్చిన ప్రతిపాదనల్లో వివరాలు సమగ్రంగా లేవని గుర్తించారు. మరోసారి అప్లోడ్ చేయాలని రెవెన్యూ శాఖకు తెలిపినట్లు సమాచారం. అటవీ శాఖ నిబంధనల మేరకు 90 రోజుల వ్యవధిలో వివరాలు అప్లోడ్ చేయని పక్షంలో 91వ రోజు దరఖాస్తు రద్దవుతుంది. అటవీ భూమి కోసం మరో దఫా దరఖాస్తు చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సేకరించాల్సిన భూమి రిజర్వ్ ఫారెస్టుకు సంబంధించింది కావడంతో రాష్ట్ర అటవీ శాఖతో పాటు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ మళ్లీ మొదటికి రావడంతో భూసేకరణ మరింత ఆలస్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. జూన్ 4న అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కానుంది. ఈ విజయం ఎవరిని వరిస్తుందోనని సర్వత్రా చర్చ సాగుతోంది. పోలింగ్ సరళిని బట్టి ఎవరికి వారు తమకు తోచింది చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో విజయం ఏకపక్షమేనని ప్రచారం జరుగుతుండగా మరికొన్ని నియోజకవర్గాలపై మాత్రం ఒక అంచనాకు రాలేకపోతున్నారు. మరోవైపు గెలుపోటములపై తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ జోరందుకుంది. రాష్ట్రంలో లోక్సభ నియోజకవర్గాల వారీగా ఏ పార్టీ మెజార్టీ సాధిస్తుందనే దానిపైన బెట్టింగ్లు నడుస్తున్నాయి. కేవలం పట్టణాల్లోనే కాకుండా గ్రామ స్థాయిలోనూ బెట్టింగ్ దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, చేవెళ్ల, మహబూబాబాద్లో విజయం సాధిస్తుందని బెట్టింగ్ జరుగుతుంది. బీజేపీ కరీంనగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, నిజామాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్ నగర్, జహీరాబాద్, భువనగిరిలో విజయంపై బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ మెదక్, సికింద్రాబాద్, చేవెళ్ల, నాగర్ కర్నూల్, పెద్దపల్లి నియోజకవర్గాలపై బెట్టింగ్ చేస్తుండగా ఎక్కువగా మెదక్, చేవెళ్లపైనే పందాలు కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ బీజేపీపై పెడితే 1,00,000, అదే బీఆర్ఎస్పై 1,00,000 పెడితే డబల్, త్రిబల్ ఇస్తామంటూ బెట్టింగ్ నడిపిస్తున్నారని సమాచారం. 50,000 నుంచి ఆ పైగా బెట్టింగ్లు నడుస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని సెగ్మెంట్ల పేరుతో సహా చెప్పేవారు. ఓట్ల మెజార్టీ పైన క్లారిటీ ఇచ్చేవారు.
అది ఇప్పుడు రివర్స్ అయింది. బీఆర్ఎస్పై చర్చించకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నింటిలో విజయం సాధిస్తాయనే విషయాన్ని చెబుతుండడం గమనార్హం. పార్టీ ఓట్లు డైవర్ట్ అయ్యాయని ప్రచారం నేపథ్యంలో నేతలు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఎన్ని స్థానాల్లో గెలుస్తామనే ధీమాను సైతం వ్యక్తం చేయడం లేదు. పార్టీ అధిష్టానం మాత్రమే 2 జాతీయ పార్టీల కంటే ఎక్కువ సీట్లు వస్తాయనే ధీమాను వ్యక్తం చేస్తుంది తప్ప క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. మరోవైపు ఏపీ రాజకీయాలపైన జోరుగా పందాలు నడుస్తున్నాయి. హైదరాబాదులో ఏపీ ప్రజలు ఎక్కువగా నివసిస్తుండడం, గతంలో లేని విధంగా ఈసారి ప్రత్యేక వాహనాలు అద్దెకు తీసుకొని పోయి మరీ ఓటు వేయడంపై, గెలుపోటములపై ఈసారి మరింత ఆసక్తి పెరిగింది. విశాఖ ఉత్తరం, పశ్చిమం, మాడుగల, పెందుర్తి వంటి నియోజకవర్గాలపై ఎక్కువ పందాలు సాగుతున్నట్లు సమాచారం. అదేవిధంగా భీమిలి, గాజువాక, విశాఖ సౌత్ వంటి నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు వచ్చే మెజారిటీపై బెట్టింగ్ కడుతున్నారని సమాచారం. మరోవైపు ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై మాత్రం 2:1 నిష్పత్తిలో బెట్టింగ్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కూటమికి, వైసీపీకి వచ్చే ఎంపీ స్థానాలపై కూడా పందాలు కొనసాగుతున్నాయి. మళ్లీ జగన్ ఎక్కువ సీట్లలో గెలుస్తారని కేటీఆర్ పేర్కొనడంతో ఎక్కువ మంది వైసీపీ గెలుపుపై పందాలు కాస్తున్నారని సమాచారం. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన పోలీసులు బిభవ్ను అదుపులోకి తీసుకొని వెనుక గేట్ నుంచి తీసుకెళ్లారు. సీఎం నివాసంలో బిభవ్ కుమార్ తనపై దాడి చేశారంటూ స్వాతి మలివాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వాతి వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన 2 రోజుల తర్వాత బిభవ్ను అరెస్టు చేశారు. భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు, ఎండి శివరామకృష్ణ, సీఈఓ నరసింహారావు అరెస్ట్ అయ్యారు. కోంపల్లిలోని భారతీ లేక్ వ్యూ ప్రీలాంచ్ పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. దాదాపు 80 కోట్ల వరకు వసూలు చేశారు. అతి తక్కువ ధరకే ప్లాట్లు అంటూ మొత్తం 350 మంది అమాయకుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. అయితే డబ్బులు అందినాక నిర్మాణం చేపట్టకుండా భారతీ బిల్డర్ నిర్లక్ష్యం చేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ సంస్థ భారతీ బిల్డర్స్ ఎండి శివరామకృష్ణ, సీఈఓ నరసింహారావులను అదుపులోకి తీసుకున్నారు. కాగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ప్రీలాంచ్ ఆఫర్లతో అమాయకులనే లక్ష్యంగా చేసుకొని భారీగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇదంతా రోజు పేపర్లలో, సోషల్ మీడియాలో వస్తున్న బాధితుల్లో కూడా మార్పు రావడం లేదు. మహిళలపై లైంగిక దౌర్జన్య ఆరోపణలు ఎదుర్కొంటున్న అసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నపై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. ఈ కేసుపై ఏర్పాటు చేసిన సిట్ ముందు విచారణకు హాజరు కాకపోవడంతో అధికారులు కోర్టును ఆశ్రయించారు. 3 వారాలుగా పరారీలో ఉన్న ప్రజ్వల్ జర్మన్ నుంచి లండన్కు రైల్లో వెళ్లాడని సిట్ ధృవీకరించుకుంది. ఇప్పటికే పలుమార్లు భారత్కు టికెట్ బుక్ చేసుకొని రద్దు చేసుకున్నట్లు గుర్తించింది. దీంతో చేసేది లేక కోర్టును ఆశ్రయించి సిట్ అరెస్టు వారెంట్ను జారీ చేసింది. ఇప్పటికే ప్రజ్వల్పై ఇంటర్పోల్, బ్లూ కార్నర్ నోటీసు జారీ అయిన విషయం తెలిసిందే. ఆయన్ని మరింత కట్టడి చేసేందుకు బ్యాంకు ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవన్న ప్రస్తుతం బెయిల్పై బయటకొచ్చారు. అంతకుముందు ఆయన 7 రోజులు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. దోషిగా తేలితే ప్రజ్వల్పై చర్యలకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లోని సెంట్రల్ గోర్ ప్రావిన్స్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా 50 మంది మృతి చెందారు. అనేక మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. కురుస్తున్న వర్షాలతో సెంట్రల్ గోర్ ప్రావిన్స్ ప్రాంతంలో రోడ్డులు తెగిపోయాయన్నారు. దాదాపు 200కు పైగా ఇండ్లు కూలిపోయాయని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రావిన్స్ రాజధాని ఫిరోజ్కోలో 200 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 4000 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 2000 కంటే ఎక్కువ దుకాణాలు నీటిలో మునిగిపోయాయని ఆఫ్ఘనిస్తాన్ సమాచార విభాగం అధికారులు వెల్లడించారు.
గత వారం ఆఫ్ఘనిస్తాన్లో కురిసిన భారీ వర్షాలకు 315 మంది చనిపోయారు. గోర్ ప్రావిన్స్లోని నదిలో పడిపోయిన వ్యక్తుల మృతదేహాలను వెలికితీసే ప్రయత్నంలో ఆఫ్ఘన్ వైమానిక దళం హెలికాప్టర్ సాంకేతిక లోపంతో కూలిపోయి ఒకరు మృతి చెందారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో వేలాది ఇండ్లు దెబ్బతిన్నాయి. పశువులు కొట్టుకుపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. వీధులు బురదతో కప్పబడ్డాయి. అయితే ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు అందడం లేదని సహాయ బృందాలు అంటున్నాయి. వరదల వల్ల నష్టపోయిన వారికి సహాయాన్ని అందించాలని ఐక్యరాజ్య సమితి, మానవతా ఏజెన్సీలు, ప్రైవేట్ వ్యాపారులను తాలిబాన్ ఆర్థిక మంత్రి దిన్ మహ్మద్ హనీఫ్ కోరారు. భారీ వర్షాలు, వరదలతో నిరాశ్రయులైన వారిని ఆదుకోవాలని అభ్యర్థించారు. అయితే వరద బాధితులకు WHO ఆహారం, సహాయం అందించేందుకు సిద్ధమైంది. బగ్లాన్ వంటి ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం అందించేందుకు ట్రక్కులు వెళ్లే పరిస్థితి లేదన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బాధితులకు ఆహారం అందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు WHO తెలిపింది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.